టాటా ఐపీఎల్ 2026 ఫ్యాన్స్ పార్క్స్ దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను అలరిస్తూ స్టేడియం అనుభూతిని అందిస్తున్నాయని బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్ అధికారి అనంత దత్తా తెలిపారు. కాకినాడలోని ఖుషీ భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐపీఎల్ ను మరింత మంది అభిమానులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఫ్యాన్ పార్క్స్ ను ఈ నెల 29, 31 తేదీల్లో జిల్లా క్రీడా మైదానంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భారీ ఎల్ఈడి స్క్రీన్లపై ప్రత్యేక ప్రసారాల ద్వారా అభిమానులు స్టేడియంలో కూర్చుని మ్యాచ్ చూస్తున్నట్టే అనుభూతి పొందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈసారి గతంతో పోలిస్తే మరింత విస్తృత స్థాయిలో ఫ్యాన్స్ పార్క్స్ నిర్వహిస్తున్నామని, దేశంలోని 50 నగరాల్లో క్రికెట్ అభిమానులకు వినోదాన్ని అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రవేశం పూర్తిగా ఉచితమని, మ్యాచ్లతో పాటు సంగీత కార్యక్రమాలు, ఫుడ్ స్టాల్స్, ఐపీఎల్ మర్చాండైజ్, వివిధ వినోదాత్మక కార్యక్రమాలు అభిమానులను ఆకట్టుకునేలా ఉంటాయని అనంత దత్తా వివరించారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి మ్యాచ్లను ఆస్వాదించేలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. టాటా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ మ్యాచెస్ రెండవసారి మన కాకినాడ జిల్లాకి వచ్చింది. ముఖ్యంగా ఎక్కడో నార్త్ ఇండియన్స్ అట్లో జరిగిపోయి ఇక్కడ ఈ ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ మ్యాచెస్ తీసుకొచ్చిన ఘనత మాత్రం ఏసీఏ సెక్రటరీ మన సానా సత్యబాబు గారిదే. ఆయనకి కాకినాడ జిల్లా తరఫున, మా తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. లాస్ట్ ఇయర్లో జరిగిన మ్యాచ్కి సుమారుగా టాటా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ చాలా విజయవంతంగా అయింది. సుమారుగా 20,000 మంది మ్యాచ్ విజయవంతంగా క్రికెట్ లవర్స్ ఎంజాయ్ చేశారు. దానికి ముఖ్యంగా పోలీసు వారు, జిల్లా యంత్రాంగం, మామూలుగా సానా సతీబాబు ఆఫీసు ముందు 100 మంది స్వచ్ఛందంగా వాలంటీర్ సర్వీస్ చేశారు. వీళ్ళందరికీ మనస్ఫూర్తిగానే ఉదయపూర్వక అభినందనలు చెప్తున్నామండి. తర్వాత నెక్స్ట్ ఈసారి వచ్చే క్వాలిఫైర్ 2 మ్యాచ్కి 29th ఫ్రైడే జరుగుతుందండి, రేపు జరుగుతుంది. ఈ క్వాలిఫైర్లో నెగ్గిన టీము ఫైనల్ 31st బెంగళూరుతో ఆర్సీబీతో ఆడుతుందండి. ఈ మ్యాచ్కి 6 గేమ్స్ ఇండోర్ గేమ్స్ ఉంటాయి. మనకి 32/18 భారీ స్క్రీన్ మన బీసీసీ ఏర్పాటు చేసిందండి. ఈ మ్యాచ్ మాత్రం ఫైనల్ మ్యాచ్, ఈ క్వాలిఫైర్ మ్యాచ్ ఆంధ్రాలో ఒక మ్యాచ్ జరుగుతుంది. ఆంధ్రాలో మన ఒక కాకినాడకే వచ్చింది. ఇంత కాకినాడ జిల్లాగా తీసుకొచ్చిన మాత్రం ఏసీ సెక్రటరీ సానసీశ్వర్ వల్ల అయ్యి సాధ్యమైంది. ఈ మ్యాచ్ని మన కాకినాడ జిల్లా అసలు అదృష్టంగా భావించి ఈ మ్యాచ్ని లాస్ట్ టైం ఎలాగ విజయవంతంగా చేశారు, ఈ మ్యాచ్ కూడా అంత విజయవంతం చేయాలి. అలా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా మాకు లాస్ట్ ఇయర్ బాగా సపోర్ట్ చేశారు. ఆ బాల వల్ల కూడా మాకు ఇంత సక్సెస్ అయ్యింది. ఈసారి ఐపీఎల్లో వాటర్ ఫెసిలిటీస్ మేము ఉచితంగా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఇస్తున్నారండి. స్నాక్స్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఫుడ్ కోర్ట్ ఉంటుంది. 6 గేమ్స్ చిల్డ్రన్స్ గేమ్స్ ఉంటాయి. తర్వాత ఈ మ్యాచెస్కి ట్యాగ్ తీసుకున్న వారికి ఎవ్రీ మ్యాచ్కి మన ఏ ఫైనల్ టీమ్ విన్ అవుతుందో వాళ్ళకి, రన్నర్స్ టీమ్కి ఆ టీషర్టు, వాళ్ళకి ప్లేయర్స్ సిగ్నేచర్ పెట్టిన టీషర్టు ఒక మ్యాచ్కి మాత్రం మామూలు మ్యాచ్కి నెక్స్ట్ డే మనకు ప్రజెంట్ చేస్తారు.